నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కర్నూలు సిటీ ప్రెసిడెంట్ జిల్లాని నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పార్టీకి సంబంధించిన షాపుల అద్దెలను మురళీకృష్ణ దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. సొంతంగా సొసైటీని ఏర్పాటు చేసి అద్దెలను దారి మళ్లించారని ఆరోపించారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులను సభ్యులుగా చేర్చి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన మురళీకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మురళీకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎప్పుడో 70 సంవత్సరాల నుంచి మన తాత ముత్తాతల నుంచి కూడా లేదంటే మన జనరేషన్లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నోళ్ళందరూ పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులే. మళ్ళీ ఇలాంటి ఆస్తులను కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి పార్టీలను కనుమరయ్యే పరిస్థితి ఉంది. కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే సొసైటీ చేసినాను పార్టీ ఆస్తులు కాపాడినా అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బైలా ప్రకారము నేషనల్ వైడ్గా ఒకే ఒక అకౌంట్ ఉంటుంది. ఏఐసిసి అకౌంట్ ఒకటే ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కూడా ఏఐసిసి అకౌంటే ఉంటుంది. వాళ్ళ పాన్ కార్డుతోనే నడుస్తుంటుంది. కానీ అక్కడ అకౌంట్కి ఏమని చెప్పి గత 4 నెలల కిందటనే శర్మిలమ్మ గారు అందరి జిల్లా అధ్యక్షులకు ఎక్కడైతే జిల్లాలో ఆదాయాలు వస్తున్నాయో ఆదాయాలన్నీ కూడా హెడ్ ఆఫీస్కి వేయాలని చెప్పి ఏఐసిసి హెడ్ ఆఫీస్కి వేయాలని చెప్పి అకౌంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ కూడా మీకు అందరు కూడా జత చేశాను. తర్వాత పాన్ కార్డు లేని అకౌంట్లోనూ ఈ మధ్య బ్యాంకు వాళ్ళు అకౌంట్ రద్దు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆర్బీఐ వాళ్ళు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా అకౌంట్కు పాన్ కార్డు లేదు కాబట్టి ఇక్కడ ఉన్న డీసీసీ గారు శర్మిలమ్మ గారు పీసీసీ గారికి కానీ ఏఐసీసీ గారికి కానీ లేదంటే కాంగ్రెస్ పెద్దలను ఎవరైనా అడిగింటే కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాన్ కార్డు ఇచ్చేవాళ్ళు. కానీ అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈయన సొంతంగా ఒక సొసైటీ కళా వెంకట్రావు భవన్ సొసైటీ అని చెప్పి ఏర్పాటు చేసి దానికైనా ప్రెసిడెంట్గా ఉంటూ తర్వాత పార్టీలో అనామకులు అంటే ఎంతోమంది ఒక పేరు కలిగిన కాంగ్రెస్ పార్టీలో అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు పెట్టకుండా మురళీకృష్ణ ప్రెసిడెంట్గా ఒక సోషల్ వర్కర్గా మళ్ళీ ఎవరు వీళ్ళందరూ అసలు ఏ ఉద్దేశంతో ఏ కుట్రతో ఇది పార్టీ కార్యకర్తలకు కానీ సిటీ ప్రెసిడెంట్కి కానీ జిల్లా కమిటీ వాళ్ళకు కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కానీ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ఏదైనా పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఓ చిన్న మేము అధ్యక్షుని నియమించాలంటే కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని నియమిస్తాము. ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ అకౌంట్లో ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో అద్దెలు ఆ అద్దెని డిపాజిట్ చేసుకొని తను సొంతంగా ఈ అద్దెని ఉపయోగించుకోవాలా, తన సొంత ఖర్చులకు ఉపయోగించుకోవాలా, పార్టీకి ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఈ పని చేయడం జరిగింది. అంటే దీంట్లో పీసీసీ నిర్ణయం కానీ పీసీసీ నుంచి ఎటువంటి ఆదేశాలు కానీ కార్యకర్తలతో ఎటువంటి మీటింగ్ కానీ లేదంటే సిటీ ప్రెసిడెంట్ని అడగడం కానీ నాయకులను అడగడం కానీ అభిమానులను అడగడం కానీ చేయలేదు. తను సొంతంగా తన మనసును పెట్టుకుని సొసైటీ ఏర్పాటు చేసుకుని దురుద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మేము ఇమ్మీడియట్గా పీసీసీ గారికి తెలియజేసాం. నైట్ తెలియజేస్తే పీసీసీ గారు ఇది చాలా దారుణము, నిన్న మధ్యాహ్నం తెలియజేసినాము, ఇది చాలా దారుణము, దీని మీద మీరు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి.